మీ గ్రహం వల్ల నా మాట ఇప్పుడు నేను ఉన్నా. ఓ రబియా, ఎందుకు రాబియా అంత కోపడుతున్నావా? సరే, నా గ్రహం వల్ల జరిగింది అంటున్నావు కాబట్టి నిన్ను నేను పూర్తిగా పంపించలేనురా గ్రహంలోకి. నిన్ను ఒక మంత్రం చేసి నీ గ్రహంలో పంపిస్తా. నువ్వు ఎవరికి కనపడవో ఒక 5 నిమిషాలు ఉంటావాడా. నువ్వు వాడిని ఏం చేస్తావు 5 నిమిషాల్లో చేసిపోదేంగల. ఏమంటావా? ఏంది? నేను పూర్తిగా పోలేను, మళ్ళీ వాళ్ళు కనపడను, మళ్ళీ నేను ఏమైనా చేసినా వాళ్ళకి ఏమైనా అయిపోద్ది. ఇదేదో బాగున్నట్టుందా? సరే, కరెక్ట్గా నన్ను పవర్ మీద ఉండే కాడికి పంపించాలి నువ్వు తొందరగా. ఆ మంత్రం తొందరగా నా మీద అన్నమాట. నా భలే కోపంలో ఉన్నా నేను. అవి గట్టిగా నిలబడుకోండిరా, మంత్రం చెప్తున్నా. అటకాయ గిట్టకాయ నీ చేతిలో నా వట్టకాయ. నేను రాలేదే మళ్ళీ అంటుండు. అటకాయ గిట్టకాయ నీ చేతిలో నా వట్టకాయ. వచ్చేసి ఒరే భలే మంత్రం వచ్చిందా? ఒరే ఒరే నా జన్మభూమి. బా చాలా రోజులు అయిపోతుంది చూసి నా భూమిని. అయినా ఈ నా కొడుకు అటుపెట్టాడు. గబగబని తట్టి వెళ్ళిపోవాలి, నాకు టైం కూడా లేదా. ఏడేసిడా చిగురి 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 చిందాలో దెంగతా బ్యాట్తో చిందాలో లెక్క చిందాలో వస్తున్నాము స్టెప్పులా. ఏంద్రిదా ఎవరో కొట్టినట్టున్నారు నన్న. ఒరే ఏంద్రిదా అట్టు కారిపోందా? ఒరే ఈ కొట్టుడు ఫ్లాష్ మ్యాన్ కొడుదు ఉన్నట్టుందిదా. ఫ్లాష్ మ్యాన్ కూడా కొట్టుడు కదా, పూగా నేను కొట్టిందా నా మాట. నేను లేని చూసి వా సరిగ్గా వేస్తున్నాడు మా చిక్రి స్టెప్పుని. నా మాట నా ట్రెండ్ని దాడతావని నువ్వు నా స్టెప్పులు దెంగలేవు కానీ నువ్వా నా మాట అట్టే ఉన్నా. నా స్టెప్ కొట్టేస్తున్నావు.